హలో అండి, అందరికీ నమస్కారం. స్లోవేకియా అప్డేట్స్ అంటే స్లోవేకియా అంతకుముందు వెళ్ళిన క్యాండిడేట్ల గురించి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో క్యాండిడేట్లు వాళ్ళ వీసాల అప్డేట్ల గురించి చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు. సో నేను దీని గురించి మొన్న ఒక షార్ట్ కూడా చేశాను. దీని పూర్తి వీడియో పెడతానని, దానికి సంబంధించిన వీడియోనే ఇదనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్లాట్స్ గురించి మాట్లాడుకుందాం. స్లాట్స్ అంతకుముందు వెళ్ళిన క్యాండిడేట్లు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఎంబసీ అనేది గ్రూప్ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఏంటంటే ఒకేసారి మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా వాళ్ళు ఒక షీట్ ఒకటి రెడీ చేసి ఆ షీట్లో ఎంతమంది అయితే లిస్ట్ వచ్చిందో మొత్తం అంతమంది లిస్టు తీసుకుని మాకు మెయిల్ చేసేవారు. ఆ మెయిల్ చేసిన స్లాట్స్ సంబంధించి మేము ఎవరికాళ్ళకి డిస్ప్యూట్ చేసి ఎగ్జాక్ట్గా ఆ టైంకి మీకు సబ్మిషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ స్లోవేకియాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే పీపుల్స్ ఎక్కువైపోయారు. సో అందులో కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర కానీ వేరే స్కిల్స్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ వీసాలు మనకి ఎంబసీ దగ్గర నుంచి వచ్చే ప్రోగ్రెస్ని ఆపించి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంబసీ వాళ్ళు డైరెక్ట్గా క్లయింట్కి కన్ఫర్మేషన్ కాల్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారనమాట. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎంబసీ వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేస్తారు. సో ఎవరైతే స్లోవేకియా వీసా గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చే స్లాట్స్ కొంతమంది ఉన్నాయని చెప్పాను కదా. సో అంటే నా సైడ్ నుంచి వేరే వాళ్ళ సైడ్ నుంచి ప్రాసెస్లు ఎలా చేస్తుందో మనకు ఐడియా లేదు. సో నా సైడ్ నుంచి నేను చేసే ప్రాసెస్లో ఏంటంటే స్లాట్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. సో ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చే క్రమంలో ఏంటంటే ఇప్పుడు మీకు ఫస్ట్ కన్ఫర్మేషన్ కాల్ అనేది మీకు ఎంబసీ నుంచి వస్తుందన్నమాట. ఎంబసీ నుంచి పర్ డేకి అట్లీస్ట్ 5 to 10 మెంబర్స్ని వాళ్ళు కాల్స్లో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్లాట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇండివిజువల్గా. ఎవరైతే ఈ కాల్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు. వాళ్ళ డీటెయిల్స్ అడిగిన తర్వాత కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇవన్నీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే ఇండివిజువల్ మెయిల్ అయితే పెట్టారో ఆ ఇండివిజువల్ మెయిల్కి వాళ్ళ స్లాట్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఇది న్యూ అప్డేట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమైనా ఉందంటే ఇప్పుడు ఇదనమాట. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేది నెక్స్ట్ వీక్ మిడ్ నుంచి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇలాగ కన్ఫర్మేషన్ కాల్స్ అయితే ఖచ్చితంగా అందరికీ వెళ్తాయి. సో అందరూ కూడా కాల్స్ ఖచ్చితంగా అటెండ్ చేయాల్సిందే. సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా చూసుకుంటారు. సో ఈ కాలు ఎప్పుడైతే చేస్తారో చేసే అట్లీస్ట్ మాకు 1 or 2 days బిఫోరే మాకు ఒక లిస్ట్ పంపిస్తారు. ఈ పర్సన్స్కి మేము కాల్ చేస్తామని చెప్పేసి అప్పుడు మేము ఇండివిజువల్గా పర్సన్స్ కాల్ చేసి మీరు రెడీగా ఉండండి ఈ టైం కానీ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఇది మాకు వచ్చే నెక్స్ట్ వీక్ మిడ్ నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అప్డేటే మాకు ఎంబసీ నుంచి అండ్ కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది నేను కొంతమంది క్లయింట్స్కి చెప్పడం జరిగింది, ఇంకొంతమందికి ఇంకా చెప్పలేదు. సో మేబీ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా అర్థమవుతుంది, వాళ్ళకి నేను పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్తాను. సో ఇది స్లోవేకియా వీసాకి సంబంధించిన న్యూ అప్డేట్ ఫర్ న్యూ క్యాండిడేట్స్ అండ్ న్యూ ప్రాసెసింగ్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఉన్న అప్డేట్ అయితే ఇది. అండ్ కమింగ్ టు ద ఓల్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే వెళ్ళిపోయిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్డేట్ ఏంటంటే సో మొన్న రీసెంట్లీ మేము పంపించిన క్యాండిడేట్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 1 month క్రాస్ అయిన క్యాండిడేట్ల గురించి చెప్తున్నాను. రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు కాదు, రీసెంట్గా కూడా కొంతమంది వెళ్ళారు. నేను వాళ్ళు ఇంకా వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. ఓల్డ్ అంటే 1 month బ్యాక్ వెళ్ళిన క్యాండిడేట్లు అందులో ఆల్మోస్ట్ 1-2 తప్ప రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా టీఆర్సీ మెడికల్స్ కానీ టీఆర్సీ సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఏంటంటే వాళ్ళకి టీఆర్సీ ఇంకా కార్డు రావడమే ఇంకా లేట్ అనమాట. మొత్తం వాళ్ళకి టీఆర్సీ కార్డు వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకొక 2-3 ఉన్నారు, మేబీ 2 ఉన్నారనుకుంటా. వాళ్ళకి కూడా 1-2 రోజుల్లో వాళ్ళు కూడా టీఆర్సీ డేట్స్ అండ్ మెడికల్ సబ్మిషన్ డేట్స్ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. సో వాళ్ళు ఇప్పుడు వరకు కూడా కంపెనీ ప్రొవైడ్ చేసిన టెంపరీ జాబ్లు అయితే ఇప్పుడు దాకా హ్యాపీగా చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కంపెనీ ఇచ్చిన అకామిడేషన్లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇకపై ఇప్పుడు ఎవరైతే టీఆర్సీ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళైతే ఇప్పుడు మెయిన్ జాబ్లోకి అయితే వెళ్ళిపోతారు. రిమైనింగ్ ఇంకెవరైతే వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా నాట్ ఈవెన్ స్లోవేకియా యూరోపియన్ కంట్రీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వితౌట్ టీఆర్సీ కార్డు లేకుండా అయితే మేము చెప్పిన ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. వాళ్ళు ఖచ్చితంగా టీఆర్సీ కార్డు వచ్చిన తర్వాత వెళ్తారు. అప్పుడు వరకు కంపెనీలో ఏమన్నా టెంపరీ జాబ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు టెంపరీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. లేదనుకుంటే టీఆర్సీ కార్డు వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప రెండో అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళిన బ్యాచ్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అందరూ కూడా హ్యాపీగానే వాళ్ళ టెంపరీ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ టీఆర్సీ కార్డు ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ జాబ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది సో చాలామంది స్లోవేకియాకి సంబంధించిన ఓల్డ్ అండ్ న్యూ అప్డేట్స్ గురించి అడుగుతున్న దాని గురించి నేను చేసిన కంప్లీట్ అయితే వీడియో.
ఇప్పుడు ఇది కొద్ది రోజుల్లో నా క్యాండిడేట్లు ఎవరెవరికైతే ఎంబసీ నుంచి కాల్స్ అయితే వెళ్తాయో మొత్తం వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ టైంలో డేట్స్ అయితే వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ డేట్లు ఏ టైంలో సబ్మిట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ వీసాల సంగతి, నెక్స్ట్ వాళ్ళు ఏ రకంగా సబ్మిట్ చేశారు, ఇదంతా కూడా నేను మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి దానికి సంబంధించిన బ్రీఫ్ వీడియో అనేది కూడా మళ్ళీ చేస్తాను. సో అది మళ్ళీ నెక్స్ట్ అనదర్ అప్డేట్స్లో చేంజెస్ అలాంటి ఇంకేమైనా ఉన్నా సరే నేను మళ్ళీ మీకు ఫర్దర్ అప్డేట్స్ అయితే మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో చేసి పెడతాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.